దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వాటి కౌంటింగ్ కూడా 4వ తేదీన కంప్లీట్ అయింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 300 సీట్లతో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దానికి తక్కువేమీ కాకుండా ఇండియా కూటమి కూడా దాదాపుగా 230 సీట్ల పైచులకే వచ్చి వారు కూడా చాలా గట్టి పోటీని ఇవ్వటం అనేటటువంటిది మనం చూసాం. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయకత్వంలో ఉండేటటువంటి కూటమికి ఆ సునామీ లాంటి ఒక రకమైనటువంటి విజయం లభించడం అనేటటువంటిది ఎవరు కూడా ఊహించినటువంటి విషయం కాదు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క మాటల్లో చెప్పాలి అని అంటే ఎంత మంచి చేసినా కూడా ఏ రకంగా ఇంత ఓటమిని చవి చూడాల్సి వచ్చింది అనేటటువంటిది నాకు తెలియట్లేదు అనేటటువంటి ఆవేదన వారు కూడా వెలిబుచ్చడం చూసాం. ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఏకపక్ష తీర్పు ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక జడివానతో తడిపింది అనేటటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. అంచేత వారికి వచ్చినటువంటి ఓట్లను కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 45% పైబడి వారికి ఓట్లు వచ్చినాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ పార్టీకి 39+ అనేటటువంటిది వారికి వచ్చాయి. ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి తేడా దాదాపుగా 6 పాయింట్ చిల్లర వరకు వారిద్దరి మధ్యలో తేడా ఉంది. ఓట్ల సంఖ్యని కనుక చూస్తే 1,52,00,000 పైచిలకు చంద్రబాబు నాయుడు యొక్క కూటమి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కనుక వస్తే 1,32,00,000 పైచిలకు వైసీపీ పార్టీకి వచ్చాయి. కానీ అదే రకంగా జనసేన పార్టీకి 28 లక్షల పైన 8% పైబడి వారు ఓట్లు సాధించినారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 2% ఓట్ల పైబడి వారికి కూడా వచ్చినాయి. వారు కూడా ఒక కన్సిడరబుల్ ఓట్లని వారు కూడా రాబట్టుకున్నారు. ఇవన్నీ కనుక చూస్తే ఈ కూటమి దాదాపు 56% వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఓట్లను సాధించడం అనేటటువంటిది ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవి తప్పనిసరిగా ఊహించినటువంటి పరిణామంగానే మనం దీన్ని పేర్కొనాలి. సో ఇవి రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్థురాలు కాబట్టి తప్పనిసరిగా 2014 నుంచి 2019 వరకు వారు చాలా కాలం ఏదైతే కలిసి అధికారాన్ని నిలబెట్టుకున్నారో మారినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి సమస్యల పరిష్కారానికి అదే రకంగా జయరాం రమేష్ మాటల్లో చెప్పాలి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ కూడా ఏదైతే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఇస్తామని మేమైతే చెప్పామో చంద్రబాబు నాయుడు కూడా దాన్ని డిమాండ్ చేయాలి అనేటటువంటి మాట వారు మాట్లాడినారు. తప్పనిసరిగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం దానిలో కూడా చంద్రబాబు నాయుడు అదే రకంగా జనసేన ఇద్దరు భాగస్థులు అవుతారు. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్థురాలు అవుతుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఈ స్పెషల్ స్టేటస్ లాంటి ఇష్యూస్ కానీ రాజధానికి సంబంధించినటువంటి నిధులు కానీ విశాఖపట్నం ప్రైవేటీకరణ లాంటి అంశాలు కానీ అదే రకంగా పోలవరం లాంటి ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టుల యొక్క అంశాలు కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన రాష్ట్రం యొక్క శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరిగా ఇవన్నీ కూడా సెటిల్ అవుతాయని చెప్పి మనం ఆశించాల్సిందే. ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి విస్పష్టమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో తప్పనిసరిగా కూటమికి ఆ రకమైనటువంటి ఆలోచనలతోనే అడుగులు ముందుకు పడతాయని చెప్పి మనం ఆశించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే వారు పరిమితమైనా కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ అనేటటువంటిది వారు కూడా ప్లే చేస్తూ ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూనే ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావడానికి వారు కూడా కృషి చేయాలి. ఒక యుద్ధ వాతావరణంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు అయిపోయినాయి. ఇక అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రధానమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు అనేటటువంటిది మాత్రమే ఒక ప్రమాణమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా వారు దాన్ని భావించాలి. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అనుభవం, అతనికి ఉన్నటువంటి నేర్పడతనం ఇవన్నీ చూసిన తర్వాత తప్పనిసరిగా అందరినీ కలుపుకుని పోయేటటువంటి రీతిలోనే వారు కూడా అడ్మినిస్ట్రేషన్ చేస్తారని చెప్పి మనం అందరం ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ఏదైతే ఉందో రేపు రాబోయేటటువంటి రోజుల్లో అధికారాన్ని చేపట్టబోయేటటువంటి తరుణంలో
వారికి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూనే రాబోయే రోజులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం.